హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు మరొక మంచి ఎయిర్డ్రాప్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చాను. సో పిగ్గీ అనే ఈ ప్రాజెక్ట్ చూసేదానికి కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. కారణం ఏంటంటే డిఫరెంట్గా ఎందుకు అంటున్నాను అంటే, సో ఇక్కడ మనం ఎర్న్ చేసే పాయింట్స్ డైరెక్ట్గా ఎంత మనీ వస్తుందనేది ఇక్కడ మనకు చూపించేస్తుంది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఖచ్చితంగా ట్రై చేద్దాం. సో అలాగే వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, వన్స్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో అబౌట్ పీపీటీ అంటే వీళ్ళు పీపీటీ కాయిన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అబౌట్ పీపీటీ అని వచ్చినప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే క్లియర్గా అక్టోబర్ ముందు అంటే బిఫోర్ అక్టోబర్ లోపల ఖచ్చితంగా టీజీ టోకెన్ని లాంచ్ చేస్తాం. ఈ లోపల పాయింట్లు అనేది ఎర్న్ చేసుకోండి. ఒక పీపీటీ వచ్చి 0.01 అంటే ఒక పాయింట్ వచ్చి మనకు $0.01తో సమానం. సో 100 పాయింట్లు వచ్చేస్తే $1 అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ విధంగా పాయింట్స్ ఎర్న్ చేయాలి నేను చెప్తాను. సో కూకాయిన్ అయితే 100% లిస్ట్ అవుతుంది. మెక్స్లో 100% లిస్ట్ అవుతుంది. ఇంకా గేట్ఐఓ, బిట్గెట్, హెచ్టిఎక్స్లు వీటైతే 80 to 70 అలా ఇచ్చారు. చివరికి వస్తే బైనాన్స్ 20% లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న. 20% లిస్ట్ కాకపోవచ్చు, బట్ మెయిన్ కొన్ని వాటిలైతే లిస్ట్ అయితే కన్ఫామ్గా అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేద్దాం. సో దీంట్లో మనం చేయాల్సింది ఇక్కడ పైన పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పాయింట్స్ ఎర్న్ చేసుకోవడం. ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేస్తుంటారో అంత అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు డైరెక్ట్గా లాంచింగ్ సమయంలో ఒక పీపీటీ 0.01గా రిలీజ్ అయితే చేయబోతున్నారని మనకు అర్థమైపోయింది. సో ఈ పాయింట్లు ఎన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అంత అమౌంట్ అయితే వస్తుంది. ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలని నేను చెప్తాను. మీరు ఫస్ట్ చేయాల్సిన ఇక్కడ పంది మొహం ఉంటుంది. ఈ పంది మొహంకి వెళ్ళి ఈ ఆడియో అనేది ఆపుకోండి. ఇరిటేట్గా ఉంటుంది ఆడియో అనేది. సో ఆడియో అనేది ఆపుకోండి. సో తర్వాత స్టార్ట్ వర్కింగ్ అని ప్రెస్ చేయండి. స్టార్ట్ వర్కింగ్ అని మీరు ప్రెస్ చేయగానే మీకు కొన్ని ఎంప్లాయీ కార్డ్స్ అయితే వస్తాయి. వీళ్ళంతా ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీ అంటే మీకు ఎంత పనిచేసే వాళ్ళు అనుకోండి ఒక కార్డ్. ఈ టాస్క్లీ. సో ఇక్కడ చూసే కార్డ్ మనం ఇది అంటే వీటి మీద కొడితే 5 వస్తాయి, అంటే 2 ఉన్నాయి. అలాగే ఈ 3 వస్తాయి, ఇవి కూడా 5 అయితే ఉన్నాయి ఈ కార్డులు. సో ఇప్పుడు మనం చూపిస్తాను. 5 మీద ప్రెస్ చేయగానే 30 సెకండ్ల పాటు ఇతను వర్క్ చేస్తాడు. మొత్తం 5 పాయింట్స్ అయితే మనకు సంపాదించి పెడతాడు. సో ఇంకొక అంటే 2 ఉన్నాయి కదా, ఇంకొకటి రావడానికి చాలా అంటే 3 hours టైం అయితే తీసుకుంటుంది. సో అలా ఈ కార్డ్స్ అయిపోతే మనం ఈరోజు పూర్తిగా ఎర్న్ చేసేసినట్టు. ఈరోజు పాయింట్లు అయితే అంటే మనం ఆల్రెడీ చూసాము 100 పాయింట్స్ వరకు సంపాదిస్తారు అని. డైలీ సంపాదించుకోవచ్చు ఈజీగా. అది ఎలాగో నేను చెప్తాను. వన్స్ 13 అంటే ఈ 30 seconds అయిపోగానే సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకోటి అప్పటికప్పుడు ఇంకోటి మనం స్టార్ట్ వర్కింగ్ అయితే చేయడం. ఇది కంప్లీట్ అయినాకే ఇంకొక కార్డ్ని యాక్టివేట్ చేయగలుగుతాం. సో ఇవి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంత మించలేదు. సో ఇలా వన్స్ 30 seconds అయిపోగానే క్లైమ్ మీద కొడితే ఒక 5 పాయింట్లు అయితే మీకు క్లైమ్ అయిపోయాయి. సో బికమ్ ద ఎంప్లాయీ రోల్ అన్నారు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది అయిపోయినాక అంటే 3 గంటల తర్వాత ఈ కార్డు ఓకే అవుతుంది. ఇంకొక కార్డు మాత్రం ఉన్నది. సో ఇంక మనం పక్కకి వెళ్తే ఇక్కడ ఇంకొకటి ఉంది. 5 అయితే ఉన్నాయి ఇవి. సో 20 seconds పాటు ఇది వర్క్ చేస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ పోతే మన కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది చూస్తే చాలా తక్కువ పాయింట్స్ అయితే వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అందరికీ కూడా సేమ్ ఇలాగే ఇందులో ఇన్వైట్ చేసినందుకు పెద్ద బెనిఫిట్ కూడా ఏం లేదు. అంటే చిన్న బెనిఫిట్స్ ఉన్నాయి చెప్తాను, బట్ పెద్ద బెనిఫిట్స్ లేవు. అందువల్ల అందరికీ పెద్ద కాయిన్స్ వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. దానివల్ల ఖచ్చితంగా ట్రై చేద్దాం ఇది. సో ఇలా నేను కలెక్ట్ చేస్తే పాయింట్లని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నీకు రోల్ గురించి చెప్తాను. ఒక షాప్ గురించి చెప్తాను. షాప్లోకి వెళ్ళి ఈ కార్డ్స్ అంటే డైలీ చెక్ ఇన్ కానీ చేస్తే మీకు ఏదైనా ఒక కార్డ్ అయితే వస్తుంది. సో చెక్ ఇన్ చేయాల్సిన అంటే చెక్ ఇన్ అంటే ఏం లేదు, మీరు కొద్దిగా గ్యాస్ ఫీజ్ టాన్లో పే చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసి మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. అలాగే డైమండ్స్ బై ఈ కార్డు కూడా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఫ్రీ మాత్రమే మనం కలెక్ట్ చేసుకున్నాం. ఫ్రీ అయితే ఏది వదలొద్దు. ఫ్రీలో కొన్ని కాయిన్స్ అయితే మనకి వెళ్తాయి. సో ఏది బై చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు. సార్ రోల్స్ మీద క్లిక్ చేసినప్పుడు రోల్స్ అంటే మనం ప్రస్తుతానికి ఏంటంటే ఇంటర్నల్ రోల్లో ఉంటాం. అంటే డైలీ 100 పాయింట్ల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అదే మనం ఎంప్లాయీ రోల్ కానీ తీసుకుంటే సో డైలీ 200 పాయింట్స్ సంపాదించేది. మేనేజర్ అయితే 420 పాయింట్స్ సంపాదించడం. కానీ ఎంప్లాయీ రోల్కి $14-15 వరకు పే చేయాలంటే ఇంచుమించుగా $1,400 పే చేయాల్సి వస్తుంది. మనకు అవసరం లేదు. బట్ అదే ఈ కాయిన్స్ 2,400 కాయిన్స్ కానీ సంపాదించుకుంటే దాంతో కూడా పే చేసే అవకాశం ఉందని వీళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. ఎనీవే చూద్దాం. మనకంటే పాయింట్స్ వచ్చినప్పుడే ఎంప్లాయీ రోల్కి పెట్టుకుందాం. ఇంకా అక్టోబర్ ఛాన్స్ ఉంది కాబట్టి పాయింట్స్ ఎర్న్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా రోల్స్ బట్టి అంటే వీళ్ళ ఎంప్లాయీ రోల్ అయితే 200 వస్తుంది, మేనేజర్ రోల్ అయితే 400 వస్తుంది. అలా మనం రోల్స్ కార్డులు యాక్టివేట్ చేసుకునే దానికి. ఇంకొకటి ఇవి సంపాదించడానికి ఇంకొక ఈజీ మార్గం ఏంటంటే టాస్క్స్ గైస్. టాస్క్ దాంట్లో ఉంటాయి. ఈ టాస్క్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి కదా, గో టు టెలిగ్రామ్ ఛానల్ కొట్టి
అందులో జాయిన్ అవ్వాలి మన ఇష్టం. జస్ట్ ఖచ్చితంగా టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. సో నేను టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాను. సో వెళ్ళి చూస్తే సో ఈ రోల్ అనేది నాకు ఓకే అయిపోయి ఉంటుంది. సో రోల్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఆ టెలిగ్రామ్ నాకు వద్దు అనుకుంటే నేను టెలిగ్రామ్లోకి వెళ్ళి లీవ్ చేసేస్తాను. సో ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా అన్ని ప్రతి టెలిగ్రామ్ అయితే జాయిన్ అయ్యి నేను బ్యాక్ వచ్చేయండి. అలాగే బూస్ట్ ఛానల్ అంటే ప్రీమియం ఉండాలి. మిగతా వచ్చి బైండ్ వ్యాలెట్ అడ్రస్. సో వ్యాలెట్ అడ్రస్ మనం కానీ కనెక్ట్ చేస్తే గోటు, సో వ్యాలెట్ అడ్రస్ కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా క్లెయిమ్ అనేది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేస్తాను. అది ఏ విధంగా కనెక్ట్ ఇప్పుడు అడుగుతుంది. వ్యాలెట్ అడ్రస్ చాలా సింపుల్, జస్ట్ కనెక్ట్ మీద కొడితే మీకు మన టెలిగ్రామ్ అకౌంట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా టెలిగ్రామ్ సంబంధించిన ఊరికి అటు జాయిన్ అయ్యి మరి బ్యాక్ వచ్చేస్తాయి. ట్విట్టర్కి సంబంధించి జస్ట్ క్లిక్ ఇచ్చి బ్యాక్ ఇచ్చేస్తే చాలు. జస్ట్ నేను బ్యాక్ ఇచ్చేస్తున్నాను, ఆటోమేటిక్గా నాకు ఇదైతే ఓకే అయిపోతుంది. అంటే బయట అదర్ వెబ్సైట్ కానీ ట్విట్టర్ అయితే జస్ట్ ఒక క్లిక్ బ్యాక్ వచ్చేయండి, ఏం జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో పాయింట్లు అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ అది అయిపోయినాక క్లెయిమ్ అని వస్తే ఇక్కడ సో క్లెయిమ్ చేసుకుందాం. సో ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే ఇవన్నీ చెప్పాను కదా గైస్, ప్రతి ఒక్కటి ఒక పాయింట్ వాల్యూ $0.01 అయితే ఉంది. సో ఖచ్చితంగా మనం ఇదైతే ట్రై చేద్దాం. సో ఈ విధంగా మీరు టాస్క్స్లోనే చాలా వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది. సో టాస్క్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనీ గ్రాబ్ అని ఉంటుంది. సో మనీ గ్రాబ్ మీద కొడితే జస్ట్ మనకు రోజు కొన్ని కార్డ్స్ అయితే వీళ్ళు ఇస్తారు. సో అప్లై చేసుకునే కార్డ్స్ అయితే మనకు క్లియర్గా ఇస్తారు. సో ఒకసారి మనం మనీ గ్రాబ్స్ మీదకి వెళ్తే ఇక్కడ కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు, 2 రోజులకి 3 రోజులకి ఒకటి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో అప్లై మీద కూడా వీటి వల్ల యూజ్ అని చెప్తాను. పిగ్గీ మీద అంటే అంటే దొంగతనం చేస్తుంది, పక్కన వాళ్ళు కాయిన్స్ దొంగతనం చేస్తారంట. ఎన్ని కాయిన్స్ వస్తాయి చూద్దాం నాకు. సో ఆ అప్లై మీద నేను జస్ట్ ప్రెస్ చేయగానే సో ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది 414 కాయిన్స్ వస్తాయి. బట్ 10% ఛాన్స్ ఏముంది. అదే ఎంప్లాయర్కి పోతే 40% ఛాన్స్ ఉంది, కానీ 226 పాయింట్స్ వస్తాయి. 100% దొంగతనం జరుగుతుంది, కానీ 88 పాయింట్లు వస్తాయి. నేను 100% కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ఎంప్లాయీలోకి వెళ్ళి అది సెలెక్ట్ చేసి చూస్తాను. నేను 40% సక్సెస్ రేట్ ఉంది. బట్ ఎనీవే ఏమవుతుందో చూద్దాం. నేను ఓకే ఆల్మోస్ట్ 40% నేను సక్సెస్ అయ్యాను కాబట్టి 226 పాయింట్లు అయితే వచ్చాయి. ఒకవేళ ఫెయిల్ అయ్యింటే ఏమొచ్చిండో ఒక 40 పాయింట్లు ఇచ్చేస్తుంటాడు. సో డబుల్ అని ఉంది. డబుల్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీకు డబుల్ పాయింట్స్ కావాలి అనుకుంటే ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. 0.008 టాన్ అయితే తీసుకుంటుంది. బట్ అది కూడా ఎందుకు వేస్ట్ అనుకుంటే వద్దు, మీరు బ్యాక్ వచ్చేసి మీ 226 పాయింట్స్ అనేది మీకు వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, వీళ్ళని బై చేయాల్సి వస్తుంది. మనం బై చేయాల్సిన అవసరం లేదు. వన్స్ వస్తే చూసుకుందాం. ఇక్కడ పెయిడ్ లెవెల్ అని చూసారా, ఈ పెయిడ్ లెవెల్ అనేది ఏంటంటే జస్ట్ ఈ పెయిడ్ కానీ మీరు ప్రస్తుతానికి ఇది మనకి ఇప్పుడే యాక్టివేట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు చివరి దశలో ఇటువంటి యాక్టివేట్ చేసుకుంటే బెటర్. ఇవి నేను స్టార్టింగ్ కాబట్టి తప్పు చేశాను. సో పెయిడ్ లెవెల్ యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే నేను వన్స్ అప్లై కానీ కొట్టాను అనుకో, ఇక్కడ నాకు పని జరుగుతుంది కదా, రోజు డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీళ్ళంతా పని చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఒక్కసారిగా పూర్తి అయిపోయి 100 పాయింట్స్ అనేది మనకు అప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఇంకా రేపు ప్రతిరోజు ఉదయం 5:30కి మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ కొత్త వర్కర్స్ వస్తుంటారు. సో అలా ఈ కార్డ్స్ అనేది యూజ్ అవుతాయి. జస్ట్ అప్లై అని కొట్టగానే పెయిడ్ లెవెల్ మొత్తం పని అయితే జరిగిపోతుంది, మన పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. సో అలాగే ఇంకొకటి విత్డ్రా ఆప్షన్ గైస్. ఈ విత్డ్రా ఆప్షన్ ఏంటంటే ఇది నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపించింది. బట్ ఇది ఓన్లీ బాగా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కే యూజ్ అవుతుంది, చిన్న వాళ్ళు కూడా కాదు. మీరు ఈ విత్డ్రా చేయాలంటే మొదటిది విత్డ్రా చేయాలంటే మినిమం ఒక ఇన్వైట్ చేసి ఉండాలి. అలాగే రెండో విత్డ్రా చేయాలంటే మినిమం ఒక 6 విత్డ్రా అయితే చేసి ఉండాలి. నేనైతే ఆల్రెడీ జస్ట్ ట్రై చేస్తాను. మీ వాళ్ళు కొన్ని రిఫరల్స్ అయితే వచ్చాయి. దానివల్ల ఏంటంటే మొదటి సక్సెస్ అయింది, రెండోది సక్సెస్ అయింది. అంటే నాకు అమౌంట్ అనేది నాకు క్లియర్గా నా టాన్ వాలెట్ అయితే పడిపోయింది. సో $0.1 సంబంధించిన టాన్ అయితే పడిపోయింది. అలాగే 0.3 టాన్కి సంబంధించిన అయితే పడిపోయింది. సో విత్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాడు. బట్ ఏంటంటే మీరు పోయే కొద్ది అన్ని విత్డ్రా చేయాలంటే మినిమం 400, 500, 600 మంది రిఫర్ చేయాల్సి వస్తుంది. బట్ మనకి ఇది అవసరం లేదు. జస్ట్ పాయింట్లు ఎర్న్ చేసి పెట్టుకుందాం. రేపు ఎప్పుడైనా లిస్ట్ కుకాయిన్ లాంటి పెద్ద ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు మనకు యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 7 డే రివార్డ్ గైస్. 7 డే రివార్డులు ఏంటంటే డైలీ మనకు రివార్డులు అయితే వస్తాయి. మొదటి రోజు నేను చేశాను కాబట్టి ఒక 10 పాయింట్లు వచ్చాయి. ఈ రోజు నా రివార్డ్ ఏంటంటే డబుల్ అని ఉంది, అంటే నా కాయిన్స్ డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం. బట్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే 455 పాయింట్లు వచ్చి నాకు ఇంకొక 450 అంటే 900 పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ మీద కూడా అయిపోతుంది. బట్ నాకు అవసరం లేదనుకుంటున్నాను, అంటే ట్రాన్సాక్షన్ వద్దు అనుకుంటున్నాను. సో నేను జస్ట్ బ్యాక్ వచ్చాను. అంటే ఈ అమౌంట్ కూడా ఎందుకు ఖర్చు పెట్టడం అన్న ఫీలింగ్ చాలామంది ఉన్నాం కాబట్టి మన వాళ్ళు. సో ఖచ్చితంగా అమౌంట్ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే జస్ట్ దాన్ని లీవ్ చేసేయండి. డబ్బులు కావాలనుకుంటే మాత్రం ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ జస్ట్ 0.008 టాన్ అయితే తీసుకుంటుంది. అంటే మీ వ్యాలెట్లో టాన్ అనేది ఉండాలి. సో అలాగే ఇక్కడ ఇన్వైటీస్
సో మీరు ఏమైనా రెఫర్ చేయాలంటే సో రెఫర్ చేయడం వల్ల ఒక 20 మంది వరకు అయితే 20 మంది వరకు రెఫర్ చేస్తే 1000 కాయిన్ల వరకు వస్తాయి. అంతమించి ఎన్ని రెఫర్లు చేసినా ఇంకేం కాయిన్స్ అయితే రావు ఇది. సో అలా లీడర్ బోర్డులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే పూర్తిగా దీంట్లో మెయిన్ టాస్క్ ఏంటంటే మనం ఈ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేస్తామో అంత అమౌంట్ అనేది మీకు రోజు క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా రోజు కానీ కూర్చుంటే ఒక ఈజీగా $2 to $5 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో. అందువల్ల ఒకసారి ట్రై చేయండి. ఏముంది, డైలీ ఒక 2 minutes టాస్కే కాబట్టి ఇది పెద్ద మ్యాటరే కాదు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ రోజు కానీ మనం అంటే మీరు ఒక జస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. ఇటువంటి ఒక ప్రాజెక్ట్ మనం డాక్ సాలరీ మినిమం ఒక 5,000 నుంచి 10,000 అమౌంట్ వస్తుంది. ఇటువంటి ప్రాజెక్ట్లో ఒక 1,000, 2,000 అన్నా రాని, ఒక 3,000 అన్నా రాని, ఒక 300 ప్రాజెక్టులు అంటే సంవత్సరం అంతా కష్టపడి ఒక 300 ప్రాజెక్టులు చేసి ఇంటూ 1000 వేసుకోండి. ఈజీగా మీకు ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. అందుకనే ఏ ప్రాజెక్ట్ వచ్చినా నేను మీకు చెప్తుంటాను. మన టెలిగ్రామ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇటువంటి ఏ ప్రాజెక్ట్ వచ్చినా అంటే నేను కొన్ని వీడియో చేయలేను, డైరెక్ట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా నాకు ఇందులో కాంటాక్ట్ అవ్వండి. ఇందులో ఏమైనా కొత్త అప్డేట్ వస్తే మీకు వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.